రైట్ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ద్రవిడ గడ్డపై కొత్త రాజకీయ సమీకరణాలు పెరిగిపోతున్నాయా? అన్నమలై వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇది చూద్దాం. తమిళనాడు రాజకీయాలలో దశాబ్దాలుగా ద్రావిడ మున్నేట్ర కజగం అంటే డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండు పార్టీలే ప్రధాన శక్తులుగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల సినీ నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో మార్పులపై చర్చ ముదిరిపోతోంది. అదే సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఇక జెన్జీ ప్రభావం నిజంగా మార్పు ప్రారంభమైందా అన్నది ఇక్కడ ప్రశ్న. తమిళ రాజకీయాలలో యువత పాత్ర గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణ వినిపిస్తోంది. జెన్జీ ఓటర్లు సంప్రదాయ ద్రావిడ పార్టీలకు బదులుగా కొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారా అన్నది ప్రశ్న. విజయ్ స్థాపించిన టీవీకే ఈ పార్టీకి వచ్చిన ఆదరణ ఈ మార్పుకు సంకేతంగా తీసుకోవచ్చా అన్నది మరొక ప్రశ్న. అయితే ఇది తాత్కాలిక ఆకర్షణ మాత్రమేనా, లేక దీర్ఘకాలిక రాజకీయ పునర్వ్యవస్థీకరణకు దారితీసే మార్పా అన్నది మరొక ప్రధానమైన ప్రశ్న. అన్నమలై బీజేపీని విడి సొంత రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం ఒక పెద్ద నిర్ణయం. గత ఎన్నికలలో తమిళనాడులో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం, పొత్తులు ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలు ఇవి అన్నమలై లెక్కల్లో కీలక పాత్రను పోషించాయా అన్నది మరొక ప్రశ్న. ఒంటరిగా పోటీ చేస్తే పార్టీకి ఎక్కువగా ఓట్లు రావడం, పొత్తు పెట్టుకున్నప్పుడు తగ్గిపోవడం ఇది వ్యక్తిగత ప్రభావానికి నిదర్శనమా, లేక రాష్ట్ర రాజకీయ సమీకరణాలకు ప్రతిబింబంగా తీసుకోవచ్చా? విజయ్ ఫార్ములా అన్నమలై అనుసరిస్తున్నారా అంటూ తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మరొక ప్రశ్న. విజయ్ రాజకీయాలలోకి రావడానికి ముందే విజయ్ మక్కల్ ఇయ్యకం ద్వారా కేడర్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అదే తరహాలో అన్నమలై వీఆర్ ద లీడర్స్ పేరుతో క్షేత్రస్థాయి నాయకత్వ శిక్షణ వ్యవస్థను ప్రారంభించడం వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది. ఇక ప్రశ్నలు ఏంటంటే, శిక్షణ పొందిన కేడర్ ఎన్నికలలో ఓట్లుగా మారబోతుందా అంటూ. వ్యక్తిగత క్రేజ్, సోషల్ మీడియా ప్రభావం ఇవి గ్రౌండ్ రియాలిటీని ఎంతవరకు ఎఫెక్ట్ తీసుకొస్తాయి? ద్రవిడ రాజకీయాల గట్టి బలమైన సామాజిక సమీకరణాలను ఈ కొత్త మోడల్ చెదరగొట్టగలదా అన్నది ఇంకో సూటి ప్రశ్న. ఇక రజనీకాంత్ మద్దతు వాస్తవమా లేక కేవలం ప్రచారమా? ఈ ప్రశ్న కూడా చూద్దాం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు అన్నమలైకు ఉంది అనే ప్రచారం బలంగా సాగుతోంది. కానీ ఇది అధికారికంగా ప్రకటించబడిందా లేక రాజకీయ ప్రచార వ్యూహంగా కొనసాగుతుందా అన్నది ప్రశ్న. ఒకవేళ రజనీకాంత్ మద్దతు ఉంటే అది ఎంత మేర ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుందన్నది మరొక ప్రశ్న. తమిళనాడులో బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో అన్నామలై స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్నారా, ఆ వైపుగా వ్యూహాలు పన్నుతున్నారా? హిందూ ఓటు బ్యాంకు, యువత మద్దతు, శిక్షణ పొందిన కేడర్ ఇవన్నీ కలిస్తే లోక్సభ ఎన్నికలలో గణనీయ ఫలితాలు సాధ్యమేనా, లేక ద్రవిడ రాజకీయాల సామాజిక వాస్తవాలు మరోసారి కొత్త ప్రయోగాలను వెనక్కి నెడుతాయా అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక విశ్లేషణలో ముగింపుగా తమిళనాడు రాజకీయాలలో మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక ఎన్నికల విజయం లేదా ఓట్ల శాతం ఆధారంగా కొత్త శకం ప్రారంభమైందని చెప్పడం ఇప్పుడే తొందరపాటు అవుతుంది. అన్నమలై వ్యూహం దీర్ఘకాలిక రాజకీయ పునర్నిర్మాణానికి దారితీస్తుందా అన్నది చర్చ, లేక ఇది తమిళ రాజకీయాలలో మరొక ప్రయోగంగానే మిగిలిపోతుందా అన్నది కూడా ప్రశ్నే. రాబోయే లోక్సభ ఎన్నికలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రధాన పరీక్షగా మారనున్నాయి అన్నది బయట వినిపిస్తోంది. మొత్తానికి పొలిటికల్ సర్కిల్లో ఉన్న మ్యాటర్ నేను మీకు చెప్పడం జరిగింది. మీరు మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో పెట్టండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.